నేను తెల్లగా ఉండి చుట్టూ చిన్న వెంట్రుకలు కలిగి చూడటానికి పిండిలాగా ఉంటాను. నేను పిండి నల్లిని. నేను అన్ని పంటలను అన్ని దశలలో ఆశిస్తాను. నేను మీ మొక్కల ఆకులు, కాడలు, కొమ్మలే కాకుండా వేర్లు మరియు కాయల నుండి జీవ పదార్థాలను పీల్చుకొని వాటిని బలహీనపరుస్తాను. దీనివలన మొక్క ఎదగక చివర్లు గుబురుగా తయారవుతాయి. అంతేకాకుండా కాయల సంఖ్య తగ్గిపోయి రూపుమారి చిన్నవిగా ఉంటాయి. నేను తేనె వంటి పదార్థాన్ని వదలడం వలన ఆకులపై నల్లగా మసిలాగా ఏర్పడుతుంది. దీనివలన కిరణజన్య సంయోజక క్రియ సరిగ్గా జరగదు. నా వలన వదిలిన తేనె వలన చీమలు ఆకర్షింపబడి వాటి ద్వారా నేను ఒక మొక్క నుండి మరొక మొక్కకు తేలికగా వ్యాప్తి చెందుతాను. అంతేకాకుండా నా పిల్ల పురుగులు గాలి, వాన, పక్షులు, సాగునీటి కాలువల మరియు ఇతర సాధనాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. చాలా చిన్న గ్రుడ్లను గ్రుడ్ల సంచులలో పెడతాను. ఒక్కొక్క సంచిలో 150 నుండి 600 వరకు గ్రుడ్లు ఉంటాయి. వాటి నుండి 3 నుంచి 9 రోజులకు చురుకుగా కదిలే పిల్ల పురుగులు బయటకు వస్తాయి. అవి 22 నుండి 25 రోజులు పెరిగి మట్టిలో లేక మొక్కలపై పెరిగి పెద్దవవుతాయి. ఒక సంవత్సరంలో నాకు దాదాపుగా 15 తరాలు ఉంటాయి. నేను పైరు లేని సమయంలో కలుపు మొక్కలైనటువంటి కాంగ్రెస్ గడ్డి, పంటల పరిసరాలలో ఉండే బహువార్షిక పంటలపైన పట్టించుకొని బెండ పంట మరియు కుప్పగా వేసిన ఎండిన ప్రతి మొక్కలపైన పెరగగలను. నన్ను చాలా మట్టుకు మీ మిత్ర పురుగులైనటువంటి కందిరీగలు, అక్షింతల పురుగులు, క్రైసోపాలు, పెద్ద కళ్ల నల్లులు బాగా అరికడతాయి. బట్టిసిల్లియం, ఫ్యూసేరియం వంటి కీటక తెగుళ్లు కూడా మమ్ములను అరికడతాయి. రసాయన పురుగు మందులైనటువంటి మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 1.7 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.